హాయ్ ఫ్రెండ్స్, శశివదనే చాలా రోజులుగా నిర్మాణంలోనే ఉండి ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలో ఇదొకటి. ఈ సినిమాలో రక్షిత్ అట్లూరి హీరోగా నటించాడు. పుష్ప 2లో అల్లు అర్జున్ కూతురిగా నటించిన కోమలి ప్రసాద్ ఈ సినిమాలో హీరోయిన్గా చేసింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది సాయి మోహన్ ఉబ్బన. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. గోదావరి లంకల్లో ఉన్న ఓ పల్లెటూరులో అల్లవరంలో సినిమా హాల్లో టికెట్లు ఇచ్చే వ్యక్తి కొడుకు రాఘవ డిగ్రీ పూర్తి చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ చేయాలనుకుంటాడు. దానికోసం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో సైకిల్ చైన్ ఊడిపోయి సైకిల్ నడపలేక బాధపడుతున్న ఓ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆ అమ్మాయి పేరు శశి. ఆ అమ్మాయికి అమ్మమ్మ, బావ ఉంటారు. ఆ బావ ఎలాంటోడంటే బైక్ మీద వెళ్తూ ఎక్కడ స్త్రీ కనబడితే అక్కడ ఆగిపోయి ఆమెను చూసి ఆమెను అనుభవించాలనుకునే రకం. అలాంటి బావ హీరోయిన్కి చాలా ఫ్రీడమ్ ఇచ్చి ఎప్పుడు బయట తిరిగి బయట ఊర్లో ఉన్న ఆడవాళ్ళ మీదే కన్నేసి హాయిగా పంపు సెట్ పక్కన రూమ్లో తీసుకెళ్ళి అనిపిస్తూ ఉంటాడు. ఇక హీరోయిన్కి ఓ ఫ్రెండ్ ఉంటుంది. ఆమెను వేసుకొని సైకిల్ మీద ఊరంతా తిరుగుతూ ఉంటుంది. అలాగే హీరో కూడా తన ఫ్రెండ్ని వేసుకొని నాన్న కొనిచ్చిన సెకండ్ హ్యాండ్ బైక్ వేసుకొని ఊరంతా తిరుగుతూ ఉంటాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, విలన్కి కూడా ఒక బైక్ రైడర్ ఉంటాడు. అతన్ని వేసుకొని విలన్ ఊరంతా తిరుగుతూ ఉంటాడు. మనం మామూలుగా అయితే కొబ్బరి బొండం తాగిన తర్వాత పక్కన చెత్తబుట్టలోనో లేకపోతే రోడ్డు చివర పాడేస్తూ ఉంటాం. కానీ విలన్ అలా కాదు, ఎదురుగా ఉన్న మనుషుల మీద పడేసిపోతూ ఉంటాడు. ఓకే, అదే ఈ సినిమాకి పెద్ద టర్నింగ్ పాయింట్ అన్నట్టు అనుకోండి. హీరో హీరోయిన్ ఇద్దరు ఫస్ట్ సైకిల్ చైన్ పెట్టే దగ్గర చూసుకుంటారు. హీరో హీరోయిన్ని చూసి మైండ్ బ్లాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. హీరోయిన్ మాత్రం ఎవడీడు, వీడు మనిషా జంతువా అన్న టైప్లో కన్ఫ్యూజన్ ఫేస్ పెట్టి కన్ఫ్యూజన్ ఫేస్తోనే అతన్ని చూస్తూ ఉంటుంది. అందులోనూ హీరోయిన్కి నొసల దగ్గర హెయిర్ బాగా లేకపోవడం వల్ల, మేకప్ కూడా సరిగ్గా చేయకపోవడం వల్ల ఏంటి ఇలా ఉంది హీరోయిన్, ఈ అమ్మాయి శశివదన చందమామ లాంటి అందగత్త, ఈమె హీరోయిన్ అన్న ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకుడికి. ఓకే, సినిమా అంతా హీరోయిన్ వెంట పడుతూ ఉంటాడు. పోనీ అవైనా మంచి అందమైన లొకేషన్స్లో వెంట పడతాడా? సాధారణ రోడ్డు పక్కన తుప్పలు చెత్త చెదారం పారేసిన రోడ్ల మీద పక్క పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ గేదెలు పేడేసి వచ్చేసే రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా సైకిల్ తొక్కుంటూ వెళ్తుంది. ఇంకా చెప్పాను కదా, హీరోకి ఒక మేల్ ఫ్రెండ్, హీరోయిన్కి ఒక ఫీమేల్ ఫ్రెండ్. వీళ్ళు వెళ్తానే ఉంటారు అలా తిరుగుతూనే ఉంటారు రోడ్డు అంతా. ఫస్ట్ హాఫ్ అంతా ఈ రోడ్ల మీద తిరగడంతోనే సరిపోతుంది. ఓకే, తిరిగి ఏదైనా మాట్లాడుకున్నారంటే హీరో ఎప్పుడో ఒక 2-3 సార్లు ఛాన్స్ వస్తుంది అంతే ఫస్ట్ హాఫ్లో. అక్కడన్నా నీట్గా అయినా చెప్పాడంటే నీ కళ్ళు, ఆ కళ్ళు చూడగానే నా ఒళ్ళు పులకరించింది జల్లుమంటూ తుళ్ళు, ఏయో ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. దానికి హీరోయిన్ అయ్యో బాబోయ్ ఇలాంటి కవిత్వం చెప్పాడా అన్నట్లు అతను చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అసలు యాక్షన్కి రియాక్షన్ సరిగ్గా ఉండదు, ఏదేదో జరుగుతూ ఉంటుంది. ఇక మధ్య మధ్యలో మరి సెంటిమెంట్ ఉండాలి కదా, దానికోసం తండ్రి క్యారెక్టర్ని పెట్టారు. శ్రీమాన్ తెలుగువాడిగా పుట్టి తమిళ్లో సెటిల్ అయిన వ్యక్తి. తెలుగు చాలా చక్కగా మాట్లాడారు, ఆయన యాక్షన్ బాగుంది. కాకపోతే అతనికి రాసిన డైలాగ్స్ అన్నీ అతికించినట్టు బలవంతంగా రాసినట్టు అనిపిస్తాయి. అలాంటి డైలాగ్స్ చెప్పించాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏ పాత్ర కూడా హుందాతనంగా ప్రవర్తించదు. మనం ధైర్యంగా ముందడిగేయాలి, ప్రేమించేటప్పుడు ఇలా కష్టాలు వస్తాయి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పిన తండ్రే హీరోని నలుగురు సావు బాదేసి కింద పడేస్తే వెంటనే బార్ షాప్కి వెళ్ళి క్వార్టర్ మ్యాన్షన్ హౌస్ కొనుక్కొని తాగేసి అతన్ని నా కొడుకుని ఇంకా ప్రేమించొద్దని చెప్పు, ఓన్లీ చదువుకోవడానికే ఊరు దాటాలి అని ఇలాంటి సలహాలు ఇచ్చి పిరికోళ్ళ మారిపోతాడు. ఇలా ఒక్క క్యారెక్టర్ కూడా ఒక మాట మీద నిలబడి చావదు. ఆ తర్వాత ఈ సినిమాలో ఇలాంటి పాత్రను పక్కన పెడితే అందరికన్నా బాగా యాక్ట్ చేసింది విలన్. నెంబర్ 1 సినిమాలో శాడిస్ట్ విలన్గా నటించిన మహేష్ ఆనంద్ని గుర్తు తెస్తాడు ఈ విలన్. ఇతను ఎవరో కానీ బాగా చేశాడు. కానీ అతని క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం కూడా అంత గొప్పగా ఉండదు. అంత జమీందారు వంశానికి చెందిన వ్యక్తిలా కనపడే విలన్ ఆఫ్టర్ ఆల్ చేపలు అమ్మే అమ్మాయి బొడ్డు చూసి, అది కూడా అంత నీట్గా ఉండదు, మట్టి పట్టేసి ఉంటుంది. ఆ బొడ్డు చూసి ఆమె వెంటపడి ఆమెని సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఓకే, సొంతం చేసుకున్నాడు, బాగానే ఉంది. హీరోని రెచ్చగొట్టి తన్నులు తిని ఒక కాలు విరగొట్టుకొని అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చినాడు వెంటనే పంపు సెట్ దగ్గరికి వెళ్ళిపోయి చేపల అమ్మాయిని పిలిపించుకొని నేను ఇప్పుడు ఏమీ చేసే పరిస్థితుల్లో లేను, నువ్వే చేయాలన్నీ అంటాడు. ఏమీ చేయలేనోడికి ఇంత అవసరమా అనిపిస్తుంది మనకి. ఇలాంటి క్యారెక్టర్ని దర్శకుడు పరిపక్వత లేకుండా రాశాడు. అంతేనా, ఆ కుంటుతూ వచ్చి విలన్ గాడి హీరోయిన్ని కూడా రేప్ చేద్దాం అనుకుంటాడు. హీరోయిన్ ఇక ఏం చేస్తుంది అన్నది మీ ఊహకు వదిలేస్తాను. థియేటర్ దగ్గర చిన్న గొడవ జరుగుతుంది. దానికి కాలర్ పట్టుకుంటారు. కాలర్ పట్టుకున్న తర్వాత విలన్లో ఏ రియాక్షన్ ఉండదు.
విడిపించేసుకున్న తర్వాత హాయిగా వీళ్ళు వేసుకుంటూ విజిల్స్ వేసుకుంటూ అతిథి సినిమా చూడడానికి థియేటర్లోకి పోతాడు. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నాకు అవమానం జరిగింది, చుట్టుపక్కల వాళ్ళు మా ఊరోళ్ళ దగ్గర అవమానం జరిగిందని ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇలాంటి సీన్లు ఈ సినిమాలో కొల్లలు ఉంటాయి. పోనీ సెకండ్ హాఫ్లో అన్న హీరో హీరోయిన్ల మధ్య అద్భుతమైన సన్నివేశాలు జరిగాయంటే ఓకే, ఏమండి మీ కళ్ళు అద్భుతం, మీ గాజులు సవ్వళ్ళు వినాలి, మీరు నేను ఇచ్చిన చీర కట్టుకొని రండి అంటే హీరోయిన్ గుడి కూపుకుంటూ వచ్చేస్తుంది. అప్పటి వరకు తిరిగిన ఫ్రెండ్ కనపడదు. సెకండ్ హాఫ్ నుండి పోనే ఆ అమ్మాయి వాళ్ళ లవర్తో ఇంకో గుడికి వెళ్ళిపోయింది అనుకోవచ్చు. ఈ లోపు ఈ హీరోయిన్ ఆ గుడిలో వీళ్ళిద్దరూ చేసే రొమాంటిక్ చేష్టలు, నడాలు పట్టు తిరిగేయడం, గుండెల మీద చేతులు వేసి వీణలు వాయించడం, అమ్మ గుడి పక్కన ఉన్న కొలం దగ్గరికి వెళ్ళి బొడ్డు మీద వేళ్ళు పెట్టి కదపడాలు, ఇలాంటి అరికాల మీద ముద్దు పెట్టుకోవడాలు, ఇలాంటివన్నీ గుడి దగ్గర ఎందుకు చేయాలి? ఇక ఈ సినిమాలో చిన్నపిల్లలతో పచ్చిబూతులు మాట్లాడించడం, గోదావరిలో అందరూ తిట్టుకునే విధంగా మరీ చిన్నపిల్లలు అంత ఘోరంగా తిట్టే విధంగా చూపించడం చిరాకు పుట్టిస్తుంది. కొన్ని చోట్ల బూతులు కూడా విచ్చలవిడిగా వాడేసుకున్నారు డైలాగ్స్లా. ఓకే, ఫోటోగ్రఫీ, ఏరియల్ షాట్లు అక్కడక్కడ వావ్ అనిపిస్తాయి. కానీ లొకేషన్స్ అన్నీ న్యాచురల్ లొకేషన్స్ అవ్వడం వల్ల, ఆర్ట్ డైరెక్టర్ పెద్దగా పని కూడా చేయకపోవడం వల్ల అవి తెర మీద చిరాగ్గా అనిపిస్తాయి. హీరోయిన్ కోసం హీరో మా జాతరకి రావాలని కోరుకుంటున్నాను అనే లెటర్ రాస్తాడు. వస్తే మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేసినట్టే అంటాడు. హీరోయిన్ వస్తుందా రాదని హీరో ఫ్రెండ్ ఆ జాతరలు జరిగే నది మెట్ల దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. సడన్గా అక్కడ సాయంత్రం అయిపోయినట్టు ఆరెంజ్ కలర్ లైట్ వచ్చేస్తుంది. తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే హీరోయిన్ వచ్చేసరికి మళ్ళీ అది మంచి ఉదయంలో తీసిన షాట్లా అనిపిస్తాయి. ఇలాంటి అన్మ్యాచింగ్ షాట్లని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. అలాగే హీరో ఫస్ట్ జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరో ఒకడు నిద్రపోతూ ఉంటాడు జైల్లో. మళ్ళీ కట్ చేస్తే కొన్ని అడుగులు ముందుకేస్తూ హీరో వెళ్తూ ఉంటాడు. మళ్ళీ ఒకడు నిద్రపోతూ ఉంటాడు. మళ్ళీ హీరో కట్ చేస్తే బయటకు వచ్చి సంతకం పెడుతూ ఉంటాడు. అది హీరో అయినా విలనా ఏంటో అర్థమయ్యేలోపు ఆ షాట్లు అయిపోతాయి. ఇలాంటి ఎడిటింగ్ మిస్టేక్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రేమ కథలకు ఎప్పుడు అద్భుతమైన సంగీతం చాలా అవసరం. ఈ సినిమాకి సంగీత దర్శకుడు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కానీ అవి ఏవి థియేటర్లో కూడా మనకి రిజిస్టర్ అవ్వు, బయటకు వచ్చాక కూడా గుర్తుండవు. అలాంటి మ్యూజిక్ ఇచ్చాడు. అంటే ఆర్కెస్ట్రా చాలా హెవీగా ఉంది. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. ఉదాహరణకి హీరోయిన్కి చీర పట్టుకొని వస్తాడు. హీరోయిన్ని చూడగానే అక్కడ ఒక ట్రెడిషనల్ మ్యూజిక్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో. అది బాగుంది అనుకునే లోపు అది టక్కుమని అయిపోద్ది. దాన్ని మళ్ళీ అనవసరంగా వేరే చోట కంటిన్యూ చేశారు. అక్కడ ఫీల్ రాదు. ఇక హీరోయిన్ ఇంటి ముందు హీరోయిన్ని బయటికి పిలవడానికి టంగ్ మన బోరింగ్ కొడుతూ ఉంటాడు హీరో. అలా ఎందుకు కొట్టాలో నాకు అర్థం అవ్వదు. అక్కడ ఇంట్లో ఒక బామ్మ తప్ప ఎవరో ఉండరు. ఆ ఉన్న కామిస్ట్ బావ ఎప్పుడు బైక్ వేసుకొని రోడ్డు మీద తిరుగుతూ వేరే వాళ్ళ పిల్లల్ని, వేరే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అనుభవిస్తూ ఉంటాడు. వాడు ఆ పనిలో బిజీగా ఉంటాడు. ఇక డైరెక్ట్గా హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళి హ్యాపీగా హీరోయిన్తో మాట్లాడుకోవచ్చు కదా. మాట్లాడు టక్కుమని పెద్ద సౌండ్లు చేస్తే హీరోయిన్ బయటకు వస్తుంది. హీరోయిన్ తలుపులన్నీ బార్లా తెరిచి ఇంటి గుమ్మం ముందే అతనికి లిప్ టు లిప్ కిసులు కూడా ఇచ్చేస్తుంది. అయినా సరే కనీసం ఆ ఇంట్లో ఉన్న బామ్మ కూడా ఏమీ అనదు. ఆవిడ నిద్రపోయింది అనుకుందాం. అదే చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో మర్డర్ చేసినా ఎవరు పట్టించుకోరు, ముద్దులు పెట్టుకున్నా ఎవరు పట్టించుకోరు. ఇది నమ్మశక్యంగా అనిపించదు. ఇలాంటి షాట్లతో సినిమానంతా టైం వేస్ట్ చేసుకుంటూ హీరో హీరోయిన్ల మధ్య అంగన్వాడీ చుట్టూ ఏదో ఒక సీన్ని క్రియేట్ చేసి, హీరో ఫ్రెండ్ ఉంటాడు, అతను ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. రోజ్ మిల్క్ ఆంటీ. అది మరి ఆ రోజ్ మిల్క్ ట్రాక్ చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అతనికి ఒక తండ్రి ఉంటాడు, పొలంలో వాడే కత్తులు లాంటివి విసిరేస్తూ ఉంటాడు. ఇవన్నీ చిరాకు తెప్పిస్తాయి ఈ క్యారెక్టర్లన్నీ. జాతరకు రండి మా ఊర్లో జాతరకు అంటే అక్కడ ఏం ఉండదు. ఇద్దరు ముగ్గురు డప్పులు వాయిస్తూ ఉంటారు, ఒకళ్ళు వింత వేషాలు వేసుకొని ఎగురుతూ ఉంటారు, ఒక అమ్మవారి విగ్రహానికి పసుపులు జల్లుతూ ఉంటారు. అంతే, అదే జాతర అంటే ఏదో పెద్ద జైంట్ వీల్ పెట్టి గుర్ర బొమ్మలు అవి పెట్టి బోర్లు అమ్మడం ఇలాంటివి ఏం ఉండవు. అక్కడ సినిమాని చాలా చీప్గా తీశారని తెలిసిపోతూ ఉంటుంది. ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టినట్టు కనపడదు. అంతా ఒక ఊర్లో అటు ఇటు తిప్పి ఇష్టం వచ్చినట్టు తిప్పి తీసినట్టు అనిపిస్తుంది. డైలాగ్స్ ఒక్క దగ్గర కూడా ఆకట్టుకునే విధంగా ఉండవు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ అస్సలు బాగోవు. ఇక హీరోగా చేసిన రక్షిత్ లండన్ బాబులు, పలాసా చిత్రాలతో ఆకట్టుకున్నాడు. పలాసా సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే అందులో రక్షిత్ క్యారెక్టర్ కానీ తిరువీర్ క్యారెక్టర్ కానీ మనసులో నాటుకుపోతాయి. అంత బాగుంటాయి ఆ రెండు క్యారెక్టర్లు. అందులో కూడా అతని వయసుకి మించిన పాత్ర లాంటిదే పోషించాడు రక్షిత్. కానీ అది అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సాగి హైలీ ఎమోషన్ సన్నివేశాలతో అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకి వచ్చేసరికి ఒక్క ఎమోషన్ సన్నివేశం కూడా ఉండదు. హీరోకి యాక్టింగ్ చేయడానికే సీన్ లేదు ఎక్కడాన్ని.
అస్తమాను హీరోయిన్ చూసి వెకిలిగా నవ్వుతూ కళ్ళు మూసుకొని డ్యాన్స్ వేస్తూ బైక్ వేసుకొని వెనక తిరగడం తప్ప చేసిందేం లేదు. క్లైమాక్స్లో అద్భుతమైన సీన్ ఉంటుంది. దాన్ని పండించడానికి సరైన దర్శకత్వం లేదు, సరైన డైలాగ్స్ లేవు, అక్కడ మేకప్ కంటిన్యూటీ కూడా ఉండదు. పోలీస్ స్టేషన్ సెట్ ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది సెట్ అన్నట్టు. లాస్ట్ 20 నిమిషాలన్నా అద్భుతంగా తీసుంటే భలే ఉండు, కానీ ఆ లాస్ట్ 20 నిమిషాలు కూడా సరిగ్గా తీయలేకపోయారు. క్లైమాక్స్ని ముగించిన విధానం కూడా అంత గొప్పగా ఉండదు. ఈ సినిమాకి పంజాగుట్ట PVR గలేరియా మాల్లో 8 గంటల షోకి కరెక్ట్గా 7 వచ్చారు. సినిమా స్టార్ట్ అయిన 40 నిమిషాలకి 2 వెళ్ళిపోయారు. అందులో 5 మిగిలారు. అందులో నేను ఒకడిని. థియేటర్ మేనేజర్ ఏసీలో పడుకోవడం కోసం థియేటర్లోకి వచ్చి పడుకున్నాడు. అతనితో కలిపి మొత్తం 6 సినిమా అయ్యే వరకు చూసాం అంతే. ఇటీవల ఒకే కెమెరాతో సింగిల్ షాట్తో సినిమా తీసాను రండి రండి అంటూ ఒక రాజా ఒక సినిమా తీశాడు. దానికి అద్భుతమైన పబ్లిసిటీ చేసి థియేటర్లను హౌస్ఫుల్ చేయించాడు. కాకపోతే చెత్త స్టోరీ, చెత్త స్క్రీన్ ప్లే ఉండడం వల్ల ఆ సినిమా ఆడలేదు. ఫస్ట్ రోజే అన్ని థియేటర్లను తీశారు, కానీ ఓపెనింగ్స్ మాత్రం ఒక మోస్తరుగా పర్వాలేదు అనిపించేలా వచ్చాయి. ఇలాంటి సినిమాలకి పబ్లిసిటీ అవసరం. కాకపోతే ఎంత పబ్లిసిటీ చేసి థియేటర్లోకి రప్పించినా నిలబెట్టే కథనాలు ఉండాలి. ఈ శశివదనే సినిమాలో అవి 2 లోపించాయి. కథనము బాగాలేదు, కథ లేదు. ఇక హీరోయిన్ విషయంకి వస్తే కోమలి ప్రసాద్ అతిగా నవ్వితే పళ్ళు పైన ఉన్న చిగుళ్ళు కూడా కనపడి చిరాకు తెప్పిస్తుంది. అమ్మాయి నవ్వుతుందా క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుందా కూడా అర్థం అవుదో ఒక్కొక్క సన్నివేశంలో. హీరోని ఫుల్గా నరికేసి పక్కన పడేస్తే అతను హాస్పిటల్ తీసుకెళ్ళి అతను కుట్లు వేసి నీట్గా మొత్తం అన్నీ వాళ్ళ నాన్న అన్నీ చేసుకుంటూ ఉంటే హీరోయిన్ అతను వస్తాడు, వర్షం పడింది కదా అందుకని రాలేదు, 2 రోజులు వర్షం ఇంకా పడుతుందని చెప్పారు కదా అందుకని రాలేదు అంటూ హీరోయిన్ తనకు తానే ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఫైట్ల విషయానికి వస్తే ఫుల్ నవ్వు తెప్పిస్తాయి. హీరోని తన్నడానికి ఒకడు బస్సు ఎక్కుతాడు. హీరో ఆడిని తన్ని ఆ బస్సులో వెళ్ళిపోవచ్చు కదా, ఆడితో పాటు ఆడి వెనక పరిగెడతాడు తుప్పల్లోకి, పొలాల్లోకి. అక్కడ ఒక్క మనిషి ఉండడు ఆ బస్సుకి ఎదురుగా కూడా ఆపడానికి. చక్కగా బస్సు వేసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళకుండా ఆ పొలాల్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర నించొని ఒకడిని తల మీద దన్ని భూమిలో పాతేస్తాడు. అది చూసిన వాళ్ళు చక్కమని సౌండ్ చేసుకుంటూ కత్తులు తీస్తారు, పెద్ద పెద్ద కత్తులు తీసి వెంటనే హీరోని చూసి పారిపోతూ ఉంటారు. అర్థం కాదు ఆ కత్తులు తీయడం ఎందుకు, పారిపోవడం ఎందుకు. ఇలాంటి ఫైట్లు తీశారు అద్భుతంగా. ఇంకా డ్యాన్స్ అయితే చెప్పక్కర్లేదు. ఫస్ట్ హాఫ్లో 2-3 పాటలు వస్తాయి. ఆ పాటల్లో డ్యాన్సు, ఆ యాంగిల్స్, కెమెరా యాంగిల్స్ ఏమీ బాగోవు. ఇక హీరోయిన్తో ఉన్న ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. అది రొమాంటిక్ అని కూడా అనకూడదు, ఏదో ఈ వర్షం సాక్షిగా అన్నట్టు గుళ్ళోకి వెళ్ళి స్తంభాలను పట్టుకొని గుడి మధ్యలోనే పడుకొని అటు ఇటు దొర్లేస్తూ ఉంటారు. గుడి మండపంలో కూడా దొర్లేస్తూ ఉంటారు. ఇలాంటి ఎందుకు తీస్తారో అర్థం కాదు. తీస్తే తమిళ సినిమాలో అన్నా తీయాలి, లేదా అచ్చ తెలుగు సినిమా అన్నా తీయాలి. ఆ రెండింటికి తేడా నేను చెప్తా. పరుత్తు వీరన్ అనే సినిమా చాలా రూడ్గా, రియలిస్టిక్గా, భయంకరంగా ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగా ఉంటుంది. అలాంటి సినిమాయే మన రంగస్థలం. ఇది కమర్షియల్గా, ఎమోషనల్గా ఉంటుంది. 2 రియలిస్టిక్ లాగే అనిపిస్తాయి, కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా రంగస్థలం, రా ఎలిమెంట్స్ ఉన్న సినిమా పరుత్తు వీరన్. ఈ రెండిట్లో ఏదో ఒక సినిమా లాంటిది తీయాలి, కానీ అటు కమర్షియల్ లేదు, ఇటు కళాత్మకత లేదు. ఏదో ఒకటి తీసాం జనాల మీద వదిలేద్దాం అన్నట్టు ఈ సినిమాని వదిలేశారు అంతే. శశి వదనే కాదు, ఈ శశి మనకు వద్దన్న. సినిమా తీసిన తర్వాత మనం ఒకసారి చూసుకోవాలి. మనమే భరించలేనప్పుడు అది జనాల మీదకి వదిలేసి ఎంతో కొంత సంపాదించుకోవాలి అనుకోవడం తప్పు. దానివల్ల బ్యానర్కి పేరు పోతుంది. మనకు కూడా లోపల ఇలాంటి సినిమాను మనం జనం మీదకి వదిలింది అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?